నమస్తే వెల్కమ్ టు సూపర్ 6 అప్డేట్స్. హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన రేపు జరగబోతున్న డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ సమావేశంలో పాల్గొంటున్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ తో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతోందని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కఠినంగా కుటుంబ నియంత్రణ అమలుతో దక్షిణాదిలో జనాభా తగ్గిందని దక్షిణాది నేతలంతా చెబుతున్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు న్యాయబద్దంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని రేపటి సమావేశంలో నేతలంతా డిమాండ్ చేయబోతున్నారు. తమిళనాడులో రేపు జరిగే డీలిమిటేషన్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ మీటింగ్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జరగబోయేటటువంటి చెన్నైలో మీటింగ్ కు హాజరు కాబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి బయలుదేరారు. ఈరోజు రాత్రి చెన్నైలో ఉంటారు. రేపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగే జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇటు ముఖ్యమంత్రితో పాటు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెన్నై బయలుదేరారు. వారితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కూడా చెన్నైకి బయలుదేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రాజ్యసభ అంటే లోక్సభ ఎంపీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాల పునర్విజన భాగంలో దక్షిణాది రాష్ట్రాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తరాదిలో పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు, లోక్సభ స్థానాలను పెంచుకునే విధంగా బీజేపీ కుట్ర పన్నుతోంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా లోక్సభ స్థానాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంకే స్టాలిన్ ఇప్పటికే దాదాపు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఆయన పంజాబ్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రేపు ఆయన ఈ ప్రత్యేకంగా చెన్నైలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా ఒక ప్రత్యేక జేఏసీని ఏర్పాటు చేయాలని చెప్పి ఎంకే స్టాలిన్ భావిస్తున్నారు. ఈ జేఏసీ ద్వారా బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి సమానంగా, అంటే ఉత్తరాదితో పాటు సమానంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సమానంగా ఆయా జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా జనాభా గణనీయంగా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కనుక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. లోక్సభ స్థానాలు గణనీయంగా తగ్గిపోతాయని చెప్పి పెద్ద ఆందోళన వ్యక్తం అవుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంకే స్టాలిన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా రేపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.